హాయ్ అండి, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు స్పెషల్ ఏంటని గెస్ చేయగలరా? చెప్పండి. ఈరోజు అయితే నాకు ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ అయితే నాకు నచ్చినట్టు నాకు వచ్చినట్టు అయితే చేసుకున్నాను. ఈరోజు సండే కదా, పాప ఇంటి దగ్గరే ఉంటుంది. అన్ని పనులు తనతో కలిసి చేసుకోవాలి చూసుకుంటూ. అందు గురించి కొంచెం అయితే లేట్ అయింది. పాపకి తినిపిస్తూ నేను తింటున్నాను. నిన్ననైతే నేను హాస్పిటల్కి వెళ్ళానని చెప్పాను కదా, అంటే సడన్గా నాకు కాలు వాపులు సడన్గా వచ్చేసాయి. బ్యాక్ పెయిన్ అయితే వచ్చింది. ఎందుకైనా మంచిదని హాస్పిటల్లో చెకప్ చేసుకుందామనేసి అయితే వెళ్ళాను. బట్ అక్కడ మేడము ట్విన్స్ కాబట్టి హెవీ వెయిట్ వల్ల అలా వస్తుంది, టెన్షన్ ఏం పడకమ్మా, ఏం ప్రాబ్లం లేదు, చెకప్ చేశారు, అన్ని టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ చూశారు, పర్లేదు, అంత బాగానే ఉంది, ఏం టెన్షన్ పడకు, ఇంకా 1 మంత్ అయితే ఉంది, 36th వీక్లో అయితే నీకు సర్జరీ చేసిస్తారు. అలానే ఎందుకైనా మంచిది, నీకు డౌట్ అంటున్నావు కదా అనేసి ఒకసారి అయితే స్కాన్ చేసి చూశారు. బేబీ మూమెంట్, ఇంకా బ్లడ్ సప్లిమెంట్, ఇంకా బేబీ వెయిట్, మూమెంట్స్ అన్నీ చక్కగా ఉన్నాయి. నో ప్రాబ్లం అమ్మా, ఎలాంటి టెన్షన్ పడకు. అయితే ఎక్కువగా తీసుకోమన్నారు, ఎందుకంటే బేబీస్ ఎంత వెయిట్ పెరిగితే అంత మంచిది ఈ 1 మంత్లో అని. రైస్ అయితే నాకు డేలో 1 టైం తీసుకోమన్నారు. ఇంకా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఇంకా చికెన్, ఫిష్, చికెన్ బాగా తీసుకోమన్నారు, ఐరన్ ఎక్కువగా ఉంటుందని. అలా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఇంకొంచెం అయితే బాగుంటుందనేసి అయితే అన్నారు. నేను వెళ్ళడంతో నాకు కొంచెం ఒక టెన్షన్ అయితే తగ్గింది. నేను చాలా టెన్షన్ పడ్డాను, ఏమవుతుందో ఏమో అని. అంతా ఓకే. ఇప్పుడు ఇలానే ఈ మంత్ అయితే కంప్లీట్ అయిపోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.